అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నా వ్యక్తిగతమైనటువంటి ఒక విషయం గురించి పూర్తిగా చెప్పడం జరుగుతుంది. అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి వనదుర్గ ఆలయం నిర్మాణం పూర్తి అయ్యింది. కాబట్టి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట అనేది సెప్టెంబర్ 7వ తారీఖున సకలమైన మంత్ర తంత్ర యంత్ర ప్రతిష్ట పూర్వకంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. సాధకులను, శ్రేయోభిలాషులను, మా మంచి కోరే మిత్రులను ఉదయపూర్వకంగా చెప్పడం ఏమిటంటే, ఆలయ నిర్మాణానికి కొంతమంది ముఖ్యమైన శిష్యులు ఆర్థికంగా తమకు మించిన సహాయం చేస్తున్నారు. వారి పేర్లనేవి పూర్తిగా ఇందులో చెప్పడం లేదు. విగ్రహ ప్రతిష్ట అయిన తర్వాత వారి జీవితంలో వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో పీఠం తరపున వారి సమస్యలు మా సమస్యగా, వారికి ఏ కష్టం వచ్చినా సరే పీఠం తరపున ముందుండి వారికి తగిన సహాయం అనేది చేయడం జరుగుతుంది. రుద్ర భైరవ మహా మంత్రాలయ పీఠం తరపున విద్య నేర్చుకునే శిష్యులు చాలామంది 650 మంది పైగానే నేటికి ఉన్నారు. వారి సహకారాలతో అమ్మవారి గుడి అనేది పూర్తి అయ్యింది. కాకపోతే చివరిలో చిన్న లోటు అనేది వచ్చింది. అది ఏమిటంటే, అమ్మవారికి అన్నదానానికి సహాయం చేయవలసిందిగా పీఠం తరపున నేను స్వయంగా అర్థిస్తున్నాను. దైవ కార్యానికి చేసే ఈ సహాయం ఏదైతే ఉందో పూర్వ జన్మ కర్మలను తొలగించి ఆ తల్లి దయవలన పూర్తిగా ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నా సాధనా భాగంలో అమ్మవారు తనంతట తను స్వయంగా గుడి కట్టమని చెప్పి తానే ఒక ప్రదేశాన్ని చూపించి అక్కడే గుడి నిర్మాణం జరిగేటట్టుగా ఆ చల్లని తల్లి చూసుకుంది. ఆ క్షేత్రం అనేది చాలా అపూర్వమైనటువంటి సిద్ధక్షేత్రం. సిద్ధుల్ని ప్రసాదించే వరక్షేత్రంగా మల్లికార్జున స్వామి స్వయంభూగా వెలిసినటువంటి రంపచోడవరం పరిసర ప్రాంతంలో అమ్మవారు మల్లికార్జున స్వామి పక్కన దేవాలయ నిర్మాణం జరుగుతుంది. ఆలయ నిర్మాణానికి ఎన్నో ఆటంకాలు వచ్చినా సరే దానే దగ్గరుండి ఆ తల్లి అనుగ్రహంతో, ఆ తల్లి సహాయంతో ఆలయం అనేది పూర్తి చేయడం జరిగింది. అన్నదానానికి సహాయం చేసే దాతలు 2000 మందికి భారీ ఎత్తున ఊరి ప్రజల సహకారంతో అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో తమ వంతుగా గుప్త దానాలు చేసే దాతలు కానీ, సాధకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఈ అన్నదానంలో తమ వంతు ధన సహాయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఎక్కడ జరుగుతుంది, ఏ ప్రాంతంలో జరుగుతున్నదని ఇంకొక వీడియోలో పూర్తి వివరాలతో మీ ముందుకు పీఠం తరపున తీసుకుని వస్తాను. అమ్మవారికి ఎవరు అయితే అన్నదానం చేస్తారో వారి పూర్తి పేరు, గోత్రనామాలు పూర్తిగా తెలియచేయవలసిందిగా కోరడం అవుతుంది. మాకు విద్యలను నేర్పినటువంటి అల్లూరి సీతారామరాజు గారు వారి శిష్యుడు అయినటువంటి కన్నప్పరెడ్డి శిష్యులు తమ విలువైనటువంటి విద్యలను మాకు నేర్పించినటువంటి మా గురువుల అనుగ్రహంతో ఆలయ నిర్మాణం అనేది పూర్తిగా జరుగుతుంది. భక్తులు సహకారంతో అన్నదానాన్ని నిమిత్తం పూర్తిగా మిమ్మల్ని పీఠం తరపున అర్థించడం జరుగుతుంది. సహాయం చేసేటటువంటి దాతలు మనస్ఫూర్తిగా తమ ధన సహాయాన్ని ఫోన్పే నంబర్కు అందించవచ్చు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమ